ఆ రాయలసీమ స్టైల్‌లో వైట్ సాస్ చేసుకునే అటుకుల రెసిపీ చూపిస్తాను. కారం కారంగా, పుల్ల పుల్లగా, కొంచెం తియ్యగా చాలా టేస్టీగా ఉంటది. ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే అటుకుల్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అది సాఫ్ట్ అయ్యే టైంలో మనము వెజ్జీస్ అన్నీ కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఆనియన్, క్యారెట్ కట్ చేసుకున్నాను. యూజువల్‌గా పీస్ కూడా వేస్తాను. నా దగ్గర లేవని స్కిప్ చేశాను. తిరువాతలో కొన్ని పీనట్స్ ఏసుకోండి. మనం తినేటప్పుడు అవి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటది. క్యారెట్ సాఫ్ట్ అయిన తర్వాత టొమాటో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. మీ అటుకుల క్వాంటిటీకి సరిపోయేటట్టు టామరిన్ పల్ప్ ఏసుకోండి కొంచెం లిక్విడ్‌గా. కొంచెం స్వీట్ ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం జాగరీ యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఆ గ్రేవీ బాయిల్ అయ్యే టైంలో మిక్సీ జార్లో చిల్లీస్ అండ్ ష్రెడెడ్ కోకోనట్ వేయండి. ఫ్రెష్ కోకోనట్ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పసుపు వేయడం చూపించడం మర్చిపోయా నేను. మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అటుకులు వేసేసి కలిపేయడమే. ఒక 5 or 6 మినిట్స్ లో ఫ్లేమ్లో అలానే పెట్టేసేయండి. కొంచెం సాల్ట్, స్పైస్ అంతా కూడా చెక్ చేసేసుకోండి. దీంట్లోకి కాంబినేషన్ పప్పుల పొడి బాగుంటుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి.